శ్రీనివాస్ గారు ప్రెజెంట్ ట్రెండ్స్ కనుక చూస్తూ ఉంటే కనుక స్టన్నింగ్ కంబ్యాక్ బై జేడీయూ, నితీష్ హ్యాట్రిక్ కన్ఫర్మ్డ్ అని చెప్పి నేషనల్ మీడియా చెప్తున్న పరిస్థితి ఉంది. ఒక స్పష్టమైన మెజారిటీ దిశగా మహాకూటమి వెళ్లే పరిస్థితి ఉంది. శ్రీనివాస్ గారు ఏం చెప్తారు? ఇంకా మీకు ఏదైనా హోప్స్ ఉన్నాయా? చూద్దాం. అంటే సరే, ఒకవేళ అది కనుక జరిగినట్లయితే బీహార్ ప్రజల తీర్పుకు మేము యాక్సెప్ట్ చేయాల్సిందే, దాంట్లో వేరే ఉండదు. రైట్, సరే, మేము ఎక్కడైతే తప్పులు జరిగినాయో ఎక్కడెక్కడైతే మేము వెనకబడినామో అక్కడ మేము చూసుకొని దాన్ని రెక్టిఫై చేసుకోగలుగుతాం. అయితే ఇందాక శ్రీనివాస్ గారు మాట్లాడుతూ నరేంద్ర మోడీయే చేస్తారా అన్నారు. బీహార్లో శత్రుఘ్న సిన్హా కేంద్ర మంత్రిగా చేసినాడు, 2 సార్లు ఎంపీగా చేసినాడు. ఆయన లోకల్ ఆయనతో ప్రచారం చేయించుకోలేరా? గుజరాత్లో జస్వంత్ సింగ్ గారితో ప్రచారం చేయించుకోలేకపోయారు కదా. మన దేశానికి స్వాతంత్రం రాకముందు నుంచి కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క సింగిల్ లైన్ స్లోగన్ అని ఉంటాయి. క్విట్ ఇండియా గాంధీ గారి పిలుపు, జై జవాన్ జై కిసాన్ లాల్ బహదూర్ శాస్త్రి గారి పిలుపు, అలాగే గరీబీ హటావో ఇందిరాగాంధీ నినాదం, తెలుగు జాతి ఆత్మగౌరవం ఎన్టీ రామారావు గారిది, స్వయం పరిపాలన కేసీఆర్ గారిది, ఇట్లా సింగిల్ లైన్ స్లోగన్స్ వచ్చింది. అబ్కీ బార్ మోడీ సర్కార్ అని వచ్చింది ఒకటేసారి, మళ్ళీ రాదు. ఇంకా బార్ మోడీ సర్కార్ అంటే బాగుండేది కానీ అబ్కీ బార్ మోడీ సర్కార్ ఓకే, దేశమంతా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న బీహార్ ఎన్నికల ఫలితాలపై ఒక క్లారిటీ వచ్చేసే పరిస్థితి అయితే కనిపిస్తోంది. 138 కంటే ఎక్కువ స్థానాల్లో మహాకూటమి ముందంజలో ఉంది. బీజేపీ 92 స్థానాల్లో మాత్రమే ముందంజలో ఉన్న పరిస్థితి ఉంది.